కావేరీ జలజగడం కారణంగా బెంగళూరులోని వ్యాపార సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అల్లర్ల కారణంగా భారత సిలికాన్ వ్యాలీ సహా ఇతర వ్యాపార సంస్థలకు 25,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు కర్ణాటకలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. భారీగా పోలీసుల మోహరింపుతో అల్లర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే తమిళనాడులో మాత్రం కర్ణాటక తీరుకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్కు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. కావేరీ కార్చిచ్చుతో రేగిన అల్లర్లతో కర్ణాటకలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అల్లర్ల కారణంగా రాజధాని బెంగళూరులో ప్రధాన ఐటీ కార్యాలయాలతో పాటు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడడం, రవాణా స్తంభించడం వల్ల దాదాపు 22,000 నుంచి 25,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. ఐటీతో పాటు పర్యాటకానికి అల్లర్ల సెగ తగిలినట్లు అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ తెలిపారు. కొందరు బెంగళూరుకు ముందుగా బుక్ చేసుకున్న విమాన టికెట్లు రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. 1,000 కోట్ల ఆర్థిక నష్టంతో పాటు భారత సిలికాన్ వ్యాలీగా బెంగళూరు నగరానికున్న పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని రావత్ విచారం వ్యక్తం చేశారు. పెట్టుబడుల చిరునామాగా ఉందనే అభిప్రాయానికి గండిపడిందన్న అసోచామ్ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 2 రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలని కోరింది. మరోవైపు కర్ణాటకలో నిరసనలు కొనసాగాయి. బెంగళూరులోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించడం సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించారు. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించి ఆందోళనకారులను గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. కర్ఫ్యూ కారణంగా అనేక రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించాయి. అటు తమిళులపై దాడులను ఖండిస్తూ గురువారం బంద్ పాటించాలని తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు ధనపాలన్ ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 16న నిరాహార దీక్ష చేపడుతున్నట్లు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయం ముందు దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. బెంగళూరులో తమిళనాడు బస్సులను దహనం చేసినందుకు ప్రతీకారంగా రాష్ట్రంలో పలు ఆందోళనలు, విధ్వంసాలు సాగాయి. కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు బందోబస్తు చేసినా అనేక చోట్ల ఆందోళనకారులు దాడులు చేశారు.